ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేదు అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా పిల్లల్ని మేము చదివించాము. మేము చదువుకున్న టైంకి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉన్న టైంకి స్కూల్స్ చాలా ఉన్నాయండి. కానీ ఆ స్కూల్స్లో చాలా స్ట్రెస్తో కూడిన ఎడ్యుకేషన్ ఉంటుంది. పిల్లలకే కాదండి, పేరెంట్స్ కూడా స్ట్రెస్ ఉంటుంది. వీళ్ళకి వర్క్ ఇస్తారు స్కూల్లో, ఆ వర్క్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద పడుతుంది. మేము అలా కాకుండా నేషనల్, ఇంటర్నేషనల్, రూరల్ అనేది ఏది ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండదండి. మనం చెప్పే విధానంలోనే ఉంటుంది. ఆ మనిషి ఎప్పుడైతే స్ట్రాంగ్గా తయారవుతాడో, బాగా చెప్పగలుగుతాడు, సమాజంలో క్లాస్లోనే కాదు సమాజంలో కూడా బతకగలిగే శక్తిని మనం పిల్లలకు అందిస్తే పిల్లలకి యోగా పెట్టామండి, మెడిటేషన్ చేయిస్తున్నాము, మ్యూజిక్ క్లాసెస్ పెట్టాము, అట్లానే కరాటే క్లాసెస్ పెట్టాము. 24 గంటలు క్లాసులో కూర్చోబెట్టుకుని చదివించడం, లేకపోతే కార్పొరేట్ సిస్టంలో లాగా బట్టి పట్టడం అంటారు చూసారా, అలాంటి విధానంతో పిల్లల్ని చదివించకూడదని మేము అనుకున్నాము. ఎప్పుడైనా సరే ఏ పేరెంట్ అయినా పిల్లలు మంచిగా చదవాలని మాత్రమే అనుకుంటారు. దానికోసం స్కూల్స్లో వాటి కోసం కూడా వ్యవసాయదారులు, చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేరు పక్కన ఒలింపియాడ్ అని ఇంకోటని పెట్టడం వల్ల ఆ స్కూల్లో ఆ సబ్జెక్ట్ చెప్తారని నమ్మకం లేదండి. జనాలకి పబ్లిసిటీ కోసం మాత్రమే దాన్ని ఉపయోగిస్తారని మాత్రం మా నమ్మకం. సరైన ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఐఐటి కూడా చెప్పడం జరుగుతుంది. పుస్తకంలో ఉన్నదే పిల్లలి మైండ్లోకి పంపించాలనే ఉద్దేశంతో కాకుండా సబ్జెక్ట్ని అర్థమయ్యేటట్టు విధంగా ప్రతి క్లాస్లోనూ ఐఐటి క్లాస్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాము. పిల్లలకి ఏ విధంగా చెప్తే ఈజీగా ఉంటుంది అనేది మేము ప్లాన్ చేసుకున్నాం, బుక్లోనే కాకుండా. నమస్కారం. విఆర్ స్కూల్ విద్యా సంస్థ స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? నా పేరు ధరణకోట రంగనాయకి అండి. మా స్కూలు వెంకటరమణ స్కూల్స్. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేదు అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా పిల్లల్ని మేము చదివించాము. మేము చదువుకున్న టైంకి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉన్న టైంకి స్కూల్లో చెప్పే విధానానికి చాలా తేడా ఉందండి. పిల్లలు చాలా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని మాకు అనిపించింది. దాన్నన్నిటినీ దూరం చేసి పిల్లలకి మానసికంగా ఆరోగ్యాన్ని కలిగించాలని, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగిందండి. మీ స్కూల్ ద్వారా విద్యార్థులకు స్కూల్స్ కి భిన్నంగా ఎలాంటి నడవడిక ఎడ్యుకేషన్ నేర్పించాలి అనుకుంటున్నారు? మిగతా స్కూల్స్ కి భిన్నంగా విఆర్ స్కూల్ విద్యార్థులకు లభించేదేంటి? స్కూల్స్ చాలా ఉన్నాయండి. కానీ ఆ స్కూల్స్లో చాలా స్ట్రెస్తో కూడిన ఎడ్యుకేషన్ ఉంటుంది. పిల్లలకే కాదండి, పేరెంట్స్ కూడా స్ట్రెస్ ఉంటుంది. వీళ్ళకి వర్క్ ఇస్తారు స్కూల్లో, ఆ వర్క్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద పడుతుంది. మేము అలా కాకుండా స్కూల్లోనే పిల్లలకి ప్రశాంతంగా చదువు చెప్పడం, యాక్టివిటీస్ అన్నీ కూడా మేమే చేయించటం, వాళ్ళ గ్రోత్ని ఎప్పటికప్పుడు పేరెంట్స్కి తెలియజేయాలని చేస్తూ మేము కూడా దాన్ని ఫాలో అవుతూ ఏం డెవలప్ చేయాలి, పిల్లలకి ఏమేమి అవసరం అనేది అవగాహన చేసుకుంటూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎటువంటి స్టాండర్డ్స్ ని అందించాలనుకుంటున్నారు? విఆర్ స్కూల్ లక్ష్యం ఏంటి? యాక్చువల్గా నేషనల్, ఇంటర్నేషనల్, రూరల్ అనేది ఏది ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండదండి. మనం చెప్పే విధానంలోనే ఉంటుంది. ఆ మనిషి ఎప్పుడైతే స్ట్రాంగ్గా తయారవుతాడో, బాగా చెప్పగలుగుతాడు, సమాజంలో క్లాస్లోనే కాదు సమాజంలో కూడా బతకగలిగే శక్తిని మనం పిల్లలకు అందిస్తే అతను రూరల్ అయినా, నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ అయినా కూడా మంచిగా బతకగలగాలి, మంచి సమాజంలో సరిగ్గా బతకగలగాలి అనేది మా ఉద్దేశం. దాని విధంగా ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ని కూడా పెంచుతూ ఎడ్యుకేషన్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. మెంటల్ స్ట్రెంగ్త్ పెంచడానికి ఎటువంటి యాక్టివిటీస్ చేపిస్తున్నారు? ఎల్కేజీ దగ్గర నుంచి 10th వరకు ఏ అంశాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు? పిల్లలకి యోగా పెట్టామండి, మెడిటేషన్ చేయిస్తున్నాము, మ్యూజిక్ క్లాసెస్ పెట్టాము, అట్లానే కరాటే క్లాసెస్ పెట్టాము. 24 గంటలు క్లాసులో కూర్చోబెట్టుకుని చదివించడం, లేకపోతే కార్పొరేట్ సిస్టంలో లాగా బట్టి పట్టడం అంటారు చూసారా, అలాంటి విధానంతో పిల్లల్ని చదివించకూడదని మేము అనుకున్నాము. అందుకని మ్యూజిక్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తూ క్లాసులో పిల్లలకి, టీచర్కి ఒక ఫ్రెండ్లీ నేచర్ ఏర్పాటు చేస్తూ
అలానే గ్రౌండ్ కూడా పెద్ద గ్రౌండ్ తీసుకున్నామండి. వాళ్ళ గేమ్స్ ఆడిస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళు చేసిన పనుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ ఎదుగుదలకి స్కూల్ సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగానే మా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. మేడం, మీరు ఈ విద్యారంగంలో ఎటువంటి అనుభవం గడించారు? ఇప్పుడు మనకున్న విద్యా వ్యవస్థ నడవడికపై మీ అభిప్రాయం? నేను బీకామ్ ఎల్ఎల్బి చేశానండి. టీచర్ విధంగా అంటే నా పిల్లలకే నేను ఒక టీచర్ని. ఏ తల్లి అయినా సరే ఫస్ట్ వాళ్ళ పిల్లలకే టీచర్గా తన జీవితాన్ని ప్రారంభిస్తుంది. అలా ప్రారంభించే క్రమంలో చాలా నేర్చుకుంటుంది. టీచర్ కన్నా పిల్లల కన్నా కూడా తల్లే ఎక్కువగా నేర్చుకుంటుంది. అట్లానే ఎడ్యుకేషన్ పరంగా అంటారు, మా అత్తగారు టీచర్ అండి. మా ఆడబడుచులు అందరూ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ అండి. చాలామంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు మా ఇంట్లో. అలానే నా పిల్లలు కూడా మంచి ఎడ్యుకేటెడ్ పిల్లలు. ఇంకా మా హస్బెండ్ అయితే ఎంఎస్సి జియాలజీ. ఆయన చదువు పట్ల చాలా అవగాహన ఉన్న వ్యక్తి. సమాజం పట్ల కూడా ఇలాంటి విలువలతో కూడిన ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆయన యాంబిషన్ ఇది. దాన్ని కూడా ఆ యాంబిషన్గా కూడా మార్చుకుని ఈ ఏజ్లో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో సక్సెస్ఫుల్గా స్కూల్ రన్నింగ్ సాధ్యమవుతుందని అంటారా? సక్సెస్ఫుల్గా చేయాలని అనుకుంటున్నాం. ఎప్పుడైనా సరే ఏ పేరెంట్ అయినా పిల్లలు మంచిగా చదవాలని మాత్రమే అనుకుంటారు. దానికోసం స్కూల్స్లో వాటి కోసం కూడా వ్యవసాయదారులు చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ఎందుకని? వాళ్ళ పిల్లలు మంచి ఉద్యోగస్తులు కావాలని, మంచి జీవితం కావాలని. అలాంటప్పుడు మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి జీవితానికి సంబంధించిన విలువలు కూడా నేర్పిస్తే నేషనల్ రూరల్ అన్నారు కదా మీరు, నేషనల్ రూరల్ కాదు ఇంటర్నేషనల్ కూడా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాంటి ఎడ్యుకేషన్ మేము ఇవ్వగలము అనే నమ్మకం మాకుంది. కాబట్టి ఈ కాంపిటేటివ్ సొసైటీలో కూడా మేము నిలబడతామని ధైర్యంతో స్కూల్ పెట్టాం. స్కూల్ పేరు కింద క్యాప్షన్ లేదు, కారణం ఏదైనా ఉందా? పిల్లలకి చిన్నప్పటి నుండే ఐఐటి స్టాండర్డ్స్ అని తల్లిదండ్రులు వెతుకుతుంటారు. అలాంటి స్టాండర్డ్స్ మీ స్కూల్ అందిస్తుందా, లేక వారి మేధా సంపత్తి పెంచే స్టాండర్డ్స్ ఉన్నాయా? పేరు పక్కన ఒలింపియాడ్ అని ఇంకోటని పెట్టడం వల్ల ఆ స్కూల్లో ఆ సబ్జెక్ట్ చెప్తారని నమ్మకం లేదండి. జనాలకి పబ్లిసిటీ కోసం మాత్రమే దాన్ని ఉపయోగిస్తారని మాత్రం మా నమ్మకం. సరైన ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఆ పేర్లతో అవసరం లేదండి. మా దగ్గర చదివిన స్టూడెంటు ఏ విధంగా అయినా బయట రాణించగలుగుతాడు, ఇంటర్నేషనల్గా కూడా మీరు అన్నట్టు రాణించగలుగుతాడు నమ్మకం మాకుంది. ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా అందరూ నేషనల్ ఇంటర్నేషనల్లో కూడా జాబ్స్ చేస్తూ చాలా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. అవన్నీ ఎలా చదివారంటే అలా ఒలింపియాడ్ ఉన్న స్కూల్ పేరున్న స్కూల్స్లో చదివిన వాళ్ళు కాదండి. అందరూ గవర్నమెంట్ స్కూల్స్లో చదివి సొంత తెలివితేటలతో ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కరెక్ట్గా ఉంచుకుని టీచర్కి పిల్లలకి మధ్య మంచి సంబంధాన్ని మెయింటైన్ చేస్తూ మాత్రమే మా ఫ్యామిలీ అలా ఎస్టాబ్లిష్ అయ్యింది. కాబట్టి దాన్ని నమ్మి మేము ఈ పేర్లు పక్కన ఉన్న పదాలని ఒకటే ఇంపార్టెంట్ కాదు, మనం ఇచ్చేవి ఎడ్యుకేషనే ఇంపార్టెంట్ అనే నమ్మకంతో స్కూల్ని స్టార్ట్ చేసాము. ఆ పేర్లు అందుకే మేము పెట్టలేదండి. టీచింగ్ సబ్జెక్ట్స్ ఓన్లీ సిలబస్ ప్రకారం వెళ్తున్నారా, ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కూడా యాడ్ చేస్తున్నారా? ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కూడా చెప్తున్నామండి. ఐఐటి కూడా చెప్పడం జరుగుతుంది. పుస్తకంలో ఉన్నదే పిల్లలి మైండ్లోకి పంపించాలనే ఉద్దేశంతో కాకుండా సబ్జెక్ట్ని అర్థమయ్యేటట్టు విధంగా ప్రతి క్లాస్లోనూ ఐఐటి క్లాస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాము. దాన్ని మా కరస్పాండెంట్ గారే ఆయనే చూసుకుంటున్నారు క్లాసు. ఆయన పర్సనల్గా క్లాసెస్ అవన్నీ చూసుకుంటూ పిల్లలకి ఏ విధంగా చెప్తే ఈజీగా ఉంటుంది అనేది మేము ప్లాన్ చేసుకున్నాం. బుక్లోనే కాకుండా ఆ విధంగా ముందుకు మా టీచర్స్ని ట్రైన్ చేసి ఆ విధంగా ముందుకెళ్తున్నాం. జగ్గయ్యపేటలోనే మీ స్కూల్ ప్రారంభించడానికి కారణం ఏంటి? మా స్వస్థలం అండి, ఇక్కడ మాకుంది. ఇంత కాంపిటీషన్ ఉన్న టైంలో కూడా మేము స్థాపించడానికి అదే కారణం. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి. మనం ఉన్న ప్లేస్కి మనమే న్యాయం చేయబోతే ఇక్కడ ఉన్న ప్లేస్లకి ఇక్కడ న్యాయం చేయకుండా ఎక్కడికో వెళ్ళి స్కూల్ పెట్టి వాళ్ళని ఉద్ధరించడం కన్నా ముందు మనం ఉన్న ప్లేస్లో పిల్లల్ని సరి చేసుకోవాలి, మన ప్లేస్ని సరి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవాళ విద్యని వ్యాపారంగా చేస్తున్నారు కదా, విద్య, వ్యాపారం, విద్యార్థుల భవిష్యత్తు, ఈ మూడు అంశాల్లో మీ అభిప్రాయాలేంటి? విద్య ఎప్పుడు వ్యాపారం కాకూడదండి. అలా అని వ్యాపారం కాదు అని చెప్పడం కూడా అబద్ధమే. పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఎంత అవసరమో ఎంత చేయగలగాలో అది స్కూల్ పరంగా మేము 100%, 200% చేయడానికి ట్రై చేస్తున్నాము. దానివల్ల పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుందని మేము నమ్ముతున్నామండి. అది వ్యాపారరీత్యా కాదు, పిల్లల జీవితాలు బాగుండాలి, అదొక ప్యాషన్ అండి. పిల్లలకి బాగుండాలి, ఎడ్యుకేషన్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో మాత్రమే మా హస్బెండ్ దీంట్లోకి రావడం జరిగింది. దాన్ని ముందుకు సాగిస్తామని అనుకుంటున్నాం. మంచి భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలి, అది దేశానికి ఉపయోగపడాలి అనేది మా ఆలోచన. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే.